గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా సంవత్సరాలు నేను ధనకరణ్యంలో 10 ఏళ్ళు పనిచేసిన కాబట్టి దక్షిణ ప్రాంతంలో నేను పనిచేసింది. అక్కడ బ్యూరో చీఫ్ గా ఉన్నాను కాబట్టి ఆయన ఆ ప్రాంతంలోనే ఉండేది. కలిసి పనిచేసి ఆయన అసలు ఎలాగుంటారండి? ఆయన గురించి ఆయన ఎక్కువగా ఆడల్లోనే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందా, లేదు మీరు అంటలుగా ఐడియాలజీ ప్రకారంగా ఉండాలి? ఐడియాలజీ అంటే యావరేజ్ ఐడియాలజీ ఉంటుంది. దాడులలో ఆయన చాలా అనుభవం సంపాదించిండు. మిలిటరీ దాడులలో ఆయన ముందు అసలు 5th, 6th క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువు ప్రైమరీ చదివే. భాషలు కూడా మీడియాలో ప్రచారం చేసినట్టుగా ఈ భాషలు వచ్చు, ఆ భాషలు వచ్చు, నేను అవి కూడా చూశాను. కానీ అవన్నీ కూడా పుక్కిటి పురాణాలు. అదే ఇంతంత ఉందని మీడియా ఇంత చేస్తుంది. ఆయన చాలా హైలైట్ చేసింది మీడియా. కానీ వాస్తవంగా హైలైట్ చేసినంత అంత అది కాదు. ఆయన ప్రైమరీ స్కూల్ చదువుకొని పార్టీలోకి వచ్చినాక కొద్ది కాలం ఆయన టెక్నికల్ డిపార్ట్మెంట్ లో తుపాకులు రిపేర్ చేసేటువంటి దాంట్లో పనిచేసింది. కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా ఆయనకు వచ్చింది. తర్వాత ఆర్గనైజేషన్ లో పెట్టినాం. కుంట ప్రాంతంలో ఆర్గనైజర్ గా కొంతకాలం పనిచేసిండు. తర్వాత ఈ మిలిటరీ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు కంపెనీల స్థాయికి నిర్మాణం ఎదిగినప్పుడు ఆయనను దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఎదిగినటువంటి ఒక కంపెనీ, 3వ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు దానికి కమాండర్ గా పెట్టింది. అప్పటి నుంచి ఆయన మిలిటరీ ప్రస్థానం స్టార్ట్ అయ్యి మిలిటరీ దాడులలో పాల్గొనడం అనేది చేసింది. దక్షిణ బస్తర్ లో జరిగినటువంటి చాలా దాడులలో తను పాల్గొన్నాడు. కంపెనీల తర్వాత వెంటనే నేను బెటాలియన్ నిర్మాణం కూడా చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి రిక్రూట్మెంట్ చాలా పెరిగి సలవదుడు మూలంగా చాలా ఎంత నిర్బంధం అయితే వాళ్ళు చేసి అణిచేయాలనుకున్నారో అంత రిక్రూట్ వచ్చింది. వాస్తవానికి సల్వదుడు మూలంగానే మాకు పెద్ద ఎత్తున రిక్రూట్ వచ్చింది. దాంతో మేము నిర్మాణాలు, ప్లాటూన్స్, ప్రతి ప్రాంతంలో కంపెనీల తర్వాత బెటాలియన్ నిర్మాణం కూడా. అందుకే చరిత్రలో అనేక ఘటనలలో నువ్వు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తున దానికి ప్రతిఘటన వస్తుంది. అది సల్వదుడులో కూడా చూడొచ్చు మనం. వాళ్ళు ఊర్లు గాలబెట్టి మహిళల మీద అత్యాచారాలు చేసి అనేక మందిని భయంకరంగా ఊచకొత్త కోసిండ్రు, నాలికలు కోసిండ్రు, కనుగుర్లు తీసిండ్రు, అంగాల్ని కూడా కోసిండ్రు. అంత క్రూరమైనటువంటి నిర్బంధం. అప్పుడు నాగా పోలీసులు వచ్చినటువంటి టైంలో ఎస్పీఓలు, నాగా వాళ్ళందరూ కలిసి ఊర్లలో అనేక మందిని మహిళల్ని కూడా భయంకరంగా చంపారు. అంటే దీని ద్వారా వీళ్ళని అణిచేయగలుగుతాం అనుకున్నారు. కానీ అంతకంటే రెట్టింపు స్థాయిలో ఆ కసితోటి కూడా పిల్లలు చాలా మంది వచ్చారు. తల్లిదండ్రులు కూడా, కుటుంబాలు ఎందుకు పంపారు వాళ్ళని అంటే దీన్ని ఖచ్చితంగా మనం ప్రతీకారం తీర్చుకోవాలి. మహేంద్ర కర్మను చంపినప్పుడు కూడా రకరకాల చిరువలు పలువలు చేసిండ్రు. అంత అది లేదు కానీ కర్మ అన్నప్పుడు కర్మ నిలబడి అత్యాచారాలు చేయించినటువంటి ఘటనలు కోకొల్లలు ఉన్నాయి, ఇల్లు కాలబెట్టించినటువంటి. కాబట్టి ఆ కసి ఎవరికి ఉండదండి. అంత దుర్మార్గుడు దొరికినప్పుడు నేను మామూలుగా ఒకటే గోలితోటి చంపుతారు ఎవరైనా? ఆ కసిని తీసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఏదైనా కూడా వాళ్ళు ఎంత అంచి వేసారో అంత ప్రతిఘటన వచ్చింది. అట్లా ఇదమా అప్పుడు 2 కంపెనీలో ఉన్నాడు. బెటాలియన్ ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ అప్పటికే కొంత అనుభవం సంపాదించి ఆంబోసులు చేస్తున్నాడు. కాబట్టి ఆయన మన మిలిటరీ దాంట్లో ఫస్ట్ బెటాలియన్ కమాండర్ కూడా పెట్టినాము. ఆయన ఆ తర్వాత బెటాలియన్ అనేది దాదాపు 300 సంఖ్యతో ఉంటుంది. హిడ్మా చేసిన ఒక మంచి ఆపరేషన్ చెప్పండి, గుర్తుంది మీకు? ఈ విధంగా కూడా చేయొచ్చా అనేది చాలా ఘటనలు చేసిన. తాడిమెట్ల అనే ఆపరేషన్లు కూడా తను ఉన్నాడు. ఉర్పాల్మెట్ అనే ఒక ఆంబోషు. ఉర్పాల్మెట్లో చాలా గంటలు వాళ్ళని వెంటాడి చుట్టుముట్టి దాడి చేసి దాంట్లో కూడా చంపి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అట్లా చాలా ఆంబోషులలో పాల్గొన్నాడు ఆయన. దాంతో ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. హిడ్మా చేసిన కొన్ని కార్యక్రమాల వల్లే పోలీసుకి ఖచ్చితంగా మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేయాలనేది. అంటే అదే మరి శత్రువుని మనం చంపుతున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటారు కదా. ప్లస్ ఒక మైనస్ కూడా ఆయన కదా హిడ్మా. అదొక పాయింట్ అనుకోండి. అంటే వాళ్ళని కంటిన్యూస్ గా మనం చంపినప్పుడు ఎట్లాగూ బలవంతుడైన శత్రువు వీటిని నెగిటివ్ గా తీసుకుంటాడు. కాబట్టి దానికి వాష్ అవుట్ చేద్దాం అనేటువంటి నిర్ణయం తీసుకుంటాం. అదొక అంశం కూడా తోడై ఉండొచ్చు. అయితే అదొకటే కారణం కాదు. అప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ప్రభుత్వాలు మారడము, ఎమ్మెల్సీల నుంచి ఒత్తిడి రావడం, బహురాష్ట్రీయ కంపెనీ నుంచి ఇక్కడ ఖనిజ సంపత్తిని అంతా తీసుకుపోవడం కోసము అప్పటికి చాలా ఏళ్ళ నుంచి జరిగినాయి. కానీ మా బలం మూలంగా అవన్నీ ఏవి ఆచరణలోకి రాలేదు, అమలు చేయలేని పరిస్థితి. కాబట్టి వీక్ చేయడం, వీళ్ళని మొత్తంగానే తోసేయడం అనేటువంటిది మెయిన్. దాంట్లో ఈ చర్యలు కూడా తోడ్పడి ఉంటాయి. సరే, మీరు ఎందుకు చివరిగా రావాలనుకున్నారు పార్టీ నుంచి? అంటే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు, లేదు పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ క్రమంలో మనం పోరాటం చేయడం సాధ్యం కాదనుకున్నారా? లేదు ఉద్యమం అనేది శాశ్వత యుద్ధం, దీర్ఘకాల యుద్ధం, ఈ దీర్ఘకాల యుద్ధంలో మనం అనుకున్న లక్ష్యం సాధించడానికి వచ్చారా? లేదు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం అనేది ఫినిక్స్ పక్షి లాంటిది, ఇది కొంతకాలం ఉంటుంది, ఇప్పటికైనా రావచ్చు అనే బలమైన నమ్మకంతో వచ్చారా? వచ్చేటప్పటికైతేనూ గెరిల్లా యుద్ధం సాయుధ రూపంలో ముందుకు కొనసాగే పరిస్థితికి దారులన్నీ మూసుకుపోయినాయి. ఎందుకంటే రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. దీనికి కారణం కేవలం ఈ చివరి 2 సంవత్సరాలలో లేదు. దానికి బీజాలు చాలా సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయి. 2014 నుంచి ఉన్నాయి. బయట వాళ్ళకి అవన్నీ తెలియదు. పార్టీ ఇంటర్నల్ గా ఎదుర్కొన్నటువంటి విషయాలు ఓపెన్ గా చెప్పం కాబట్టి బయట నుంచి చూసే వాళ్ళకు కేవలం బలం మాత్రమే కలబడుతాయి.
బలంతో పాటు బలహీనతలు కూడా చాలా ఉన్నాయి పార్టీ. అదే ఈ బలహీనత కోబాడు గాంధీ 2014 గుర్తించారు. ఆయన ఒక్కడైనది మొత్తం పార్టీ కూడా గుర్తించింది. మరి ఎందుకంటే దాన్ని సరిదిద్దుకోలేపారు? కొన్ని విషయాలు ఇప్పుడు అనేక సార్లు దిద్దుబాటు ఉద్యమాన్ని తీసుకొని బలహీనతలన్నింటినీ గుర్తించినాం, సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేసినాం, కానీ సరిదిద్దుకోలేకపోయినాం. సరిదిద్దుకోలేనంత తీవ్ర స్థాయిలో ఆ బలహీనతలు కొనసాగినాయి. కాబట్టి అవన్నీ ఆ బలహీనత ఒకటి పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేసుకోవడంలో సబ్జెక్టివిజం ఉంది పార్టీలో. ఇది ఒక్కసారిగా చాలా సార్లు రివ్యూ చేసుకున్నాం. అవి గడిచిపోయిన తర్వాత వాటిని గుర్తించి మళ్ళీ రివ్యూ చేసుకునేది తప్ప ముందు చూపుతోటి వాటిని ముందే అంచనా చేసేటువంటి కెపాసిటీని పెంచుకోలేకపోయినాం. ఇది కరెక్ట్. అదొక కీలకమైనటువంటి అది శత్రు బలాన్ని మన బలాన్ని అంచనా వేసుకోవడంలో కూడా మేము విఫలమైన ఎక్కువ మా శక్తిని ఎక్కువగా ఉన్న వాస్తవికత కంటే కూడా చాలా అనేక రెట్లు ఎక్కువ మా బలం. అంటే మీరు కేవలం దండకారిని మాత్రమే ప్రపంచం అనుకున్నారు, చుట్టూ ఏం జరుగుతుందని మీరు మర్చిపోయారు. ఇతర చోట్లకు విస్తరించాలనేది కూడా చాలా ముందే నిర్ణయాలు తీసుకున్నాము. అయితే వాటిని కూడా మేము అమలు చేయలేకపోయింది. చేసుకున్న నిర్ణయాలు కూడా కొన్ని అమలు చేయలేనటువంటి బలహీనత కూడా ఉంది పార్టీలో. అవన్నీ కూడా కారణాలతో బయటకు వద్దాం. అనేక ఉద్యమాలు మిగతా ప్రాంతాలలో దీనికి తోడుగా దీనికి దండగా బలోపేతం కాలేదు. రిక్రూట్మెంట్ తగ్గిపోయింది. మనం పంపిన దళాలే ఉన్నాయి తప్ప అక్కడ కూడా అనేక దళాలుగా విస్తరించాలి కదా. దశాబ్దాలుగా అది విస్తరించడం లేదు. తెలంగాణలో మనం బలహీనపడి గోదావరి దాటి దండకరాన్ని దండగా ఉపయోగించుకుని కర్రగుట్టలకు పరిమితమైన ఉద్యమం తిరిగి తెలంగాణలో పెద్ద ఎత్తున రిక్రూట్ చేసి దళాన్ని పునర్నిర్మించలేకపోయినాం. అది దశాబ్దాలు కొనసాగింది. వాళ్ళకు కూడా దళ సభ్యులు లేకపోతే దండకారణ్యం నుంచి రిక్రూట్ చేసిన దళ సభ్యులే తెలంగాణ వాళ్ళ చుట్టూ వాళ్ళ రక్షణ కోసం ఉపయోగించబడ్డారు. వాళ్ళే కొంత తెలుగు నేర్చుకుని కొద్ది మంది జిల్లా కమిటీలకు కూడా వచ్చింది. కానీ ఇక్కడ ఈ మైదాన ప్రాంతాలలో ఇంత బలంగా ఉద్యమం ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చి ఇక్కడ జిల్లా కమిటీలన్నీ మళ్ళీ ఇక్కడ వాళ్ళతో నిర్మించేటువంటి పరిస్థితి కూడా లేకుండా పుట్టిందో అక్కడ బలం కోల్పోయింది. దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయలేకపోయింది. ఇవన్నీ బలహీనతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. గుర్తించినా అమలు చేయలేకపోయారు. ఈ రూపంలోనే దాన్ని మనం మళ్ళీ ఇంకా చెయ్యాలని అనుకుంటూనే పోయినాం తప్ప ఈ రూపంలో చేసే స్థితి లేదు. కాబట్టి ఇంకా వేరే రూపం ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలనే దానికి పార్టీ అట్లా ఆలోచించలేదు. అది మెయిన్ బలహీనత. అంటే ఇదే రూపంలో మనం ఎప్పుడు ఉంటుంది దాడి బలహీన పడతాం. అయినప్పటికీ ఇట్లే ముందుకు పోవాలని అనుకున్నాం. ఒక స్థితిలో ఇట్లా మనం ముందుకు పోలేమనుకున్నప్పుడు అనేక రూపాలు మనం మార్గాలు ఎంచుకోవాలి కదా. అది ఎంచుకోవడానికి సిద్ధంగా లేము. మనం తలుపులు మూసుకొని ఒక చట్రానికి బిగించబడి ఉన్నాం కాబట్టి ఇంకా ఇంకో చట్రం లేదు. ఇంకో చట్రం గురించి ఎవరన్నా మాట్లాడిన విషయాన్ని కూడా మనం మెజారిటీ అంగీకరించలేదు. అట్లా మన మైండ్ సెట్ ఉన్నది అనమాట. కాబట్టి అది మనకు మెయిన్ వీక్ కావడానికి కారణం. ఈ క్రమంలో మీరు బయటికి రావాలనుకున్నారు. బయటికి రావాలనుకుని ఎక్కడ వచ్చారు? మేము మహాసముంద్ జిల్లాలో మా డివిజన్ నిర్దిష్టంగా నేను గైడ్ చేసేది ఈ బలగీరు బరగడ మహాసముంద్ అనే ఒక డివిజనల్ కమిటీ ఉంటుంది 3 జిల్లాలతోటి. వీళ్ళు పిల్లలందరూ కూడా నాతోటి పనిచేసినటువంటి కాంపిటెంట్స్ అంతా 14 మంది బస్తర్ వాళ్ళే, ఛత్తీస్గఢ్ వాళ్ళు. నేను ఒక్కనే తెలంగాణ. కాబట్టి వాళ్ళని అదే ఎక్కడ సరెండర్ కావాలి, ఒడిశాలో కావాలన్నా లేదా తెలంగాణ కావాలన్నప్పుడు వాళ్ళందరూ కోరుకున్నది ఛత్తీస్గఢ్కి పోదాం. వాళ్ళ ప్రాంతం ఛత్తీస్గఢ్ కాబట్టి అన్నప్పుడు మేమంతా మా సముద్రం కూడా మా డివిజనే కాబట్టి అక్కడికి వచ్చి అక్కడి నుంచే మేము హోమ్ మినిస్టర్కి లెటర్ రాసి అప్పటికే చాలా మంది వచ్చేసారు. దేజీ వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. దేజీ తర్వాత మేము వచ్చినాము. కాబట్టి మేము అంటే అప్పటికి సెక్యూరిటీ కోసం అప్పటికే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళు వస్తున్నారు, అయినప్పటికీ కొన్ని కాల్పులు కూడా జరుగుతున్నాయి. అప్పటికి మా చుట్టూ కూడా అనేక వలయాలుగా వెంటాడుతూనే ఉన్నారు. వాటి మధ్యనే మేము ఇక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ నిర్ణయం సఫలమయ్యే లోపు కూడా మమ్మల్ని చుట్టుముట్టి చంపేసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అనేది మేము అనుకున్నాము. కాబట్టి లీగల్గా ఒక హామీ తీసుకోవడం అనేటువంటిది అవసరం అనేది మేము ఫీల్ అయ్యే చర్చించుకొని రాశాము. దానికైనా వెంటనే రెస్పాండ్ రేడియో మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి లీగల్గా వాళ్ళకు హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ అట్లా చేయడానికి అవకాశం తక్కువ కాబట్టి అట్లా మేము బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. 40 సంవత్సరాలు కాపాడని అడవి విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఏమనిపించింది? విడిచిపెట్టి వచ్చేటప్పుడు అదే నేను నిన్న మా ఊర్లో జరిగినటువంటి సభలో కూడా చెప్పిన, ఇది ఒక విషాదము సంతోషము కలగలిసినటువంటి సందర్భం. ఇది అనేక మంది అద్భుతమైన కామ్రేడ్స్ ను కోల్పోయినాం. చాలా మంది మంచి మంచి కామ్రేడ్స్ అందరూ కూడా అమరులు అయిపోయారు. అంటే ఈ నిర్ణయం మనం ముందుగానే తీసుకుంటే వాళ్ళందరినీ కూడా మనం రక్షించుకోగలిగే వాళ్ళం. కమిటీ ఉమ్మడిగా కమిటీలుగా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడే మనం 2013 నాటికి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే మనం మరో రూపంలో వీళ్ళందరినీ కూడా కాపాడుకొని ఇంకా మరో రూపంలో చట్టబద్ధంగా ఇంకా వేర్వేరు పద్ధతుల్లో పనిచేస్తాం. అంటే ఎంతసేపు మనం దీంట్లోనే పనిచేయాలంటే పనిచేయడానికి పరిస్థితులు మూసుకుపోయిన తలుపు అవకాశం లేదనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అది 1 సంవత్సరమే కాదు, అంతకంటే ముందు నుంచే దానికి ఇండికేషన్స్ ఉన్నాయి. వ్యక్తి నిర్ణయం ఉమ్మడి నిర్ణయం అంటారు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు జరిగిందండి. ఇప్పుడు జరిగింది వ్యక్తులుగానే తీసుకుని ఎక్కడికక్కడ బ్యాచులుగా తీసుకున్న నిర్ణయం. కమిటీ ఉమ్మడిగా నిర్ణయమే చేయలేదు. నిర్ణయం తీసుకునే పరిస్థితే లేదు. చివరిదా ఆ పరిస్థితి ఉన్న కాలంలో మనం తీసుకోవాల్సిన అనివార్యత నెట్టబడ్డ టైంలో తీసుకునే అవకాశమే లేదు. మొత్తం కనెక్షన్స్ కట్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడికక్కడ గుంపులుగా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించుకొని డిసైడ్ చేసుకుని వాళ్ళు నిర్ణయం ఉన్నారండి పార్టీకి లోపల
చాలా తక్కువ మంది. కాంకేర్ జిల్లాలో ఒక 3 ఉన్నారు అనేది అర్థమైంది. ఒక డీవీసీ మెంబర్, ఒక 2 సభ్యులు. మా ఒడిశాలో ఒక 10 మంది మిగిలిండు కలహండి ప్రాంతంలో. అందులో ఒక డీవీసీ మెంబర్, ఆమెతో ఒక 9 మంది సభ్యులు. ఇక వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. జార్ఖండ్ కూడా ఉన్నారు కదా, జార్ఖండ్లో కూడా 25 మిశ్రా మండల్, బిస్రా మిశ్రీ. పీబీ మెంబర్. మీ అవగాహన మంచిదే, కానీ చలపతి అతని భార్య ఇద్దరు కలిపి ఫోటోలు దిగడం, ల్యాప్టాప్లు ఉండడం, అదే ఒక మైనస్ అయింది అనేది. అది ఫోటో పోతే దాంతో ల్యాప్టాప్ వాడడం, ఆ సిగ్నల్ ద్వారా ఆయనకి ట్రాక్ చేసి లేదు. ఆయన చనిపోయిన ఘటన వేరు. నేను దాని గురించి చాలా డీటెయిల్ గా రిపోర్ట్ రాసి పంపాను బయటకు వచ్చేకంటే ముందే. ఆ ఘటనలో ఆ ఫోటో కానీ ఆ కనెక్షన్స్ కానీ అవన్నీ బయటకు చెప్పే కారణాలు వేరండి. వాస్తవంగా జరిగినటువంటిది ఎవరు నీకు బయటకు చెప్పారు, ఎట్లా జరిగింది. సోర్స్ దాచుకోవడం అనేది అది కామన్ కదా. వాటిలో ఉన్న ఇంటెలిజెన్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ తెలపతి ఘటన అది నేను చెప్తున్నా. డివిజన్ ప్లీనం జరపాలనే సన్నాహాలలో భాగంగా మేమంతా జమ అయి ఉన్నాం అక్కడ. చలపతి, నేను, ఆ కులాడిఘాటి అనే ప్రాంతం. కులాడిఘాటి ఒక గ్రామ పంచాయతీ నవపాడ జిల్లాలో వస్తుంది. ఛత్తీస్గఢ్ ఈ ఒడిశా బార్డర్లో, గరియాబంద్ నవపాడ జిల్లాలో బార్డర్ ప్రాంతం అది. ఆ కులాడిఘాటి అనేటువంటిది అక్కడ హిల్స్ ఉంటాయి అన్నమాట కంటిన్యూస్ గా. అక్కడ అప్పటికే శత్రువు కేంద్రీకరణ క్యాంపులు వేసారు. స్పెషల్ బ్యాచెస్ తయారు చేసిన తర్వాత నిరంతరం కూంబింగ్ జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఆ టైంలో అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టుకోవడమే అసలు తప్పు. అయినప్పటికీ ఆల్రెడీ కమిటీ ఒక నిర్ణయం చేసుకున్నాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగా మేము అక్కడక్కడే తచ్చాడుతూ ఈ సన్నాహాలన్నీ చేసుకున్నాం. ప్రిపరేషన్ అంతా, ఈ ప్రిపరేషన్ చేస్తున్నదంతా వాచ్ చేస్తున్నాడు శత్రువు. ఎక్కడి నుంచి సప్లైస్ పోతున్నాయి, బియ్యం ఎక్కడి నుంచి. అప్పటికే దుకాణదారులందరినీ వాళ్ళు బెండ్ చేసుకుని ఎక్కడి నుంచి మేము ఒక 5 కిలోల సామాన్ తీసుకుపోయినా శత్రువుకు సమాచారం పోయేలాంటి నెట్వర్క్ అప్పటికే పెరిగింది, పోతున్నది. వాళ్ళు వెంట వస్తున్నారు బలగాలు. అయినప్పటికీ మేము ప్లేసులు చేంజ్ చేస్తూ అట్లా ఇట్లా చేస్తూ చేసినాం. ఇక అప్పటికి లాస్ట్ ఇది నడవదు, దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలనే నిర్ణయం బ్యూరో మీటింగ్ జరిగి ఆ నిర్ణయం తీసుకొని విడిపోదాం అనేటువంటిది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. రేపు విడిపోవాల్సింది. నేను చలపతి రిక్వెస్ట్ చేసి జస్ట్ రేపు విడిపోదాం, ఈ రోజు వద్దు అని అన్న తర్వాత మేము ఆగిపోయినాం. ఒక్కరోజు ఎక్స్టెండ్ చేసుకొని ఆ ఒక్క రోజులోనే ఘటన జరిగింది. అప్పటికే ఆ ప్రాంతంలో మేము పరిసరాల్లో ఉన్నామనేటువంటి సమాచారం పోయింది. మేము ఆ జరిగిన ప్లేస్ దగ్గర కూడా ముందే వాళ్ళు రెక్కి చేసుకుని ఇక్కడ అప్పుడప్పుడు డేరాలు వేస్తారని చెప్పి ఇన్ఫార్మర్స్ పెట్టారు. వెదురులు నరికే వాళ్ళ పేరుతో వచ్చి వాచింగ్ పెట్టారు అనమాట. మీకు వచ్చినప్పుడు చెప్పాలి. జరిగిందండి ఘటన తెల్లవారుజామున 5 గంటలకే బ్యాచెస్ మొత్తం అనేక వలయాలుగా చుట్టుముట్టారు. మేము ఆ సాయంత్రం వస్తున్నప్పుడే 6 గంటల టైంలో వెదురులు నరికే వాళ్ళు కలిసిండ్రు అనమాట. అప్పటికి మాకు చర్చ జరిగింది, అసలు వీళ్ళు ఎవరు ఉండొచ్చా, మనం ఇక్కడి నుంచి పోవాలనా అని. అంటే వీళ్ళు లోకల్ వాళ్ళు ఏమన్నారంటే, లేదు మనకు కలిసే వాళ్ళే, నమ్మొచ్చు, మనం పొద్దున్న లేచి పోయేదే కాబట్టి ఉండొచ్చు అని. అంటే మేము ఆ నమ్మకంతో ఆగినాం. వాళ్ళు పోయిన ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సాయంత్రం 6 గంటలకు. కాబట్టి వాళ్ళు 2 రాష్ట్రాల పోలీసు వాళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి అనేక వలయాలుగా, ఆ టెరైన్ కూడా అంత మంచిది కాదు. 2 వైపులా పెద్ద 2 లోయలు ఉంటాయి అనమాట. వాటిని ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయరాదు. ఎక్కడెక్కడైతే క్రాస్ చేయగలుగుతాం అక్కడలో ఒక ప్లాటూన్ ఫోర్సెస్ ని ఎంగేజ్ చేసి మొత్తం సీల్ చేసేసింది అనమాట. ఒకవైపు మొత్తం పెద్ద రాజు కోటల్ లాంటి అది గుట్ట ఉంటది అనమాట, కట్ అయినట్టు, దాన్ని ఎక్కలేము అట్లా. మిగతా ఇవంతా 2 నాళాలు ఉంటాయి, వీటిని కూడా మనం ఎక్కడంటే అక్కడ చేయలేము. ఆ కింది వైపే క్రాస్ చేసేటువంటి 2-3 ప్లేసులు ఉంటాయి. వాళ్ళు ఇదంతా ఒక పథకం ప్రకారం రెక్కి చేసుకొని మేము ఈ 2 నాళాలకు యువతల వైపు ఉన్నాం. ఇటువైపు నుంచి వచ్చింది అనమాట ఒక బ్యాచ్. వచ్చి వాళ్ళు ఫైరింగ్ చేయకుండా చుట్టుముట్టినట్టుగా శబ్దాలు చేయడంతో మేము అలర్ట్ అయి తెల్లవారుజామున. మీరు ఉన్నారా? నేను కూడా ఉన్నాను ఘటనలో. ఆ నది దాటేసి అటువైపు పోయినాం అన్నట్టు. అటువైపు పోయి అవతల నది కూడా దాటేసి వెళ్ళిపోవాలనేది మా నిర్ణయం. అయితే అప్పటికి వాళ్ళు ప్లాన్ గా దిగ్బంధనం చేశారు కాబట్టి దాటే పాయింట్స్ అన్ని మేము అటు పోగానే ఈ పాయింట్ కూడా వాళ్ళు ఆక్యుపై చేసి సీల్ చేసేసారు. మేము 2 నాళాల మధ్యలో ఇరుక్కుపోయినాం. మొత్తంగా అందులో 3 రోజుల యుద్ధము, 35 సార్లు మా మీద ఎదురు బెదురు కాల్పులు, అనేక సెల్లింగ్ చేయడం, ఇదంతా జరిగింది అనమాట. 3 రోజులలో దాదాపు 16 మంది కామ్రేడ్స్ కోల్పోయినాం ఆ ఘటనలో. నేను ఆ 3 రోజులు కూడా చక్రబంధం మధ్యలోనే ఉండి ఆ రిపోర్టు, నేను కూడా చనిపోతా అనేటువంటి ఉద్దేశంతో, బతికే ఛాన్స్ లేదు, హోప్ లేదు అప్పటికి. ఆ ఉద్దేశంతో ఈ ఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేది బయట ప్రపంచానికి తెలవాలని అక్కడే నా దగ్గర మొబైల్ ఉండేది, నేను టైప్ చేసేది కాబట్టి ఈ రిపోర్ట్ అంతా కూడా అక్కడ నుండి టైప్ చేసి బయటికి పంపాలనే ఉద్దేశంతో ప్రిపేర్ చేసిన తర్వాత 3వ రోజు ఈ బలగాలన్నీ విత్డ్రా అయిన తర్వాత నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటకు వచ్చి మళ్ళీ ఆర్మీ ప్లేస్లో మిగతా తప్పుకున్న వాళ్ళందరం కలుసుకొని ఆ తర్వాత ఒక 4-5 రోజులకి నేను ఊర్లో ఒక ఊరు సింపతైజర్ మొబైల్ ద్వారా ఇంటర్నెట్కి పంపి అట్లా బయటికి పంపాను రిపోర్ట్. అట్లా ఆ ఘటనలో 16 మంది. నా చుట్టూ 3 రోజుల్లో చలపతి గారి బాడీని తీసుకున్నారా లేదా పోలీసులు తీసుకెళ్ళిపోయారా? పోలీసులు ఈ 16 మంది ఎవరికి తీసుకుపోలేదు, నేను తీసుకుపోయే ఛాన్సే లేదు. అక్కడి నుంచి బతికే ఛాన్స్ లేదు, వాళ్ళ శవాలని తీసుకుపోయే పరిస్థితి లేదు. కానీ మీకు ఎప్పుడు తెలిసింది చలపతి గారు అమరాడని? ఎప్పుడు తెలియడం ఏంటి, మేము 16 మంది మా సహచరులందరూ మా చుట్టూతోనే చనిపోయారు.
మేము ఈ వలయాన్ని బ్రేక్ చేసుకుని ఏదో ఒక పద్ధతులలో బయటికి పోవాల్సిందే, వేరే మార్గం లేదు. అప్పటికి 3 రోజులు మేము వరుసగా గోలుగా తిరిగాము. ఎక్కడ పోయినా కూడా బ్యాచ్ తోటి ఫైరింగ్ జరిగింది. 30 సార్లు ఫైరింగ్ అంటున్నాను కదా, షెల్లింగ్ చేసిండ్రు. మేము కాబట్టి ఏమనుకున్నాం అంటే ఈ రాత్రి చీకటిని ఉపయోగించుకొని ఒక దగ్గర ఏదో ఒక దగ్గర గండి కొట్టుకొని మనం వెళ్ళిపోవాలి. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతారు, బతికే వాళ్ళు బతుకుతారు. మీతో పాటు ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం టీము 46 మంది, 46 మంది టీము. అందులో 16 మంది చనిపోయి 30 మందిని తప్పించుకున్నాం మేము. 3 రోజుల యుద్ధంలో అన్ని బలగాలు చుట్టుముట్టిన 30 మందిని బయటపడడం అనేది మామూలు విషయం కాదు. 16 మంది చనిపోయారు. అయితే బ్రేకింగ్ చేయాలనేటువంటి దాడిలో మేము అందరం పోయినాం కలిసే. మాకంటే ముందు ఒక టీం ఉంది, 5గురు, మేమంతా వాళ్ళ వెనకాల ఉన్నాం. ఎంత చేసినా చీకట్లో కాబట్టి వాళ్ళు మంచి కవర్లలో ఉన్నారు, వాళ్ళకు తూటాల సమస్య లేదు, షెల్స్ సమస్య లేదు. మా దగ్గర అప్పటికే అనేక సార్లు ఫైరింగ్ జరిగి తూటాలన్నీ కూడా అయిపోయినా మేము ధైర్యంతో పోయినాము. దగ్గర దాకా పోయి ఫైరింగ్ చేసినా కూడా వాళ్ళు మాకు ఛాన్స్. ఆపరేషన్ ఎవరు చేశారండి అప్పుడు? పోలీసులు ఛత్తీస్గఢ్లో 2 రాష్ట్రాలు వాళ్ళ సమన్వయంతో చేసింది. మీకు ఆ ప్రాంతంలో బాగా ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఇంకా ఒక్కరేంది, ఆ ప్రాంతాలలో పనిచేస్తున్న అందరూ ఒకరి తర్వాత ఒకరు నిర్బంధాన్ని కంటిన్యూ చేశారు. ఎవరో ఒకరు బయటకు వచ్చారు. దీనికి రిటాలియేషన్ చేయాలనుకున్నారా? అప్పటికి రిటాలియేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఆత్మరక్షణ చేసుకోవడం ఎట్లా అనేదే చేసుకోలేని స్థితి వచ్చింది అప్పటికి. కాబట్టి రిటాలియేషన్ సమస్య లేదు. అంతకు ముందు కాలంలో జరిగిన వాటికి అట్లా చేసినాము, అవకాశం ఉన్నప్పుడు, మన బలం ఉన్నప్పుడు. కానీ 2 years జరిగినటువంటి కగార్ ఆపరేషన్ లో మళ్ళీ మనం ప్రతిఘటన గురించి ఆలోచించే ఛాన్స్ లేదు. కాబట్టి అది జరిగిన తర్వాత వరుసగా అనేకం అట్లాంటి వలయాలలో తప్పుకోవడం, ఆత్మరక్షణ చేసుకోవడం అనేటువంటిదే గగనంగా మారినటువంటి స్థితిలో వెంటనే ప్రతిఘటన. ఆ టైంలో మల్లోజ్ వేణుగోపాల్ గారు లెటర్ రాశారు, మన పార్టీని లీగలైజ్ చేద్దాం, తప్పుకుందాం. ఆ లెటర్ని దేవ్జీ గారితో పాటు కొంతమంది మీలాంటి వారు వ్యతిరేకించారు. మరి తిరిగి బయటికి రావాలనుకున్నారు? మా దాకా ఆ లెటర్ రాలేదు, నాకు చేరలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు మహాసముద్ర ఎస్పీ ఇచ్చింది. అడిగితే నేను మహాసంద్ర ఎస్పీ వాళ్ళు ఇట్నే అన్నారు, ఈ సోన్ రాసిన లెటర్ చూసిన 21 పేజీలు అంటే అప్పటికి నాకు రాలేదు సోన్ ఉత్తరం. ఎందుకంటే ఈ 2-3 దాడులు చక్రబంధాలు వరుసగా జరిగిన తర్వాత నేను ఒక దగ్గర ఉండొద్దు అనేటువంటి నిర్ణయంతో మేము బలింగేరు డివిజన్ వైపు వెళ్ళిపోయాను. ఒక బ్యాచ్, మా బ్యాచ్ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి 15 మంది ఇంకొక 2 రెండోసారి దాడిలో అమరులైనరు. మేము అపాయింట్మెంట్ కోసం అసలు బాలకృష్ణను రక్షించుకోవాలనే ఉద్దేశంతో అప్పటికి నేను పెట్టిన ప్రపోజల్ ఏంటిదంటే చాలా కేంద్రీకరణ ఈ నవపాడ గరియాబంద్ ప్రాంతంలో ఉంది. మేమంతా మొబిలైజ్ అయిన విషయం కంటిన్యూగా శత్రువుకు సమాచారం ఉంది. ఆ సమాచారం ఆధారంగా చాలా కేంద్రీకరిస్తున్నాడు. కాబట్టి ఈ కేంద్రీకరిస్తున్న టైంలో మనం ఇక్కడ ఉండడం సురక్షితం కాదు. అప్పటికి పాక హనుమంతు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాడు. మేమందరం కలిసి మీటింగ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఎక్కువ మంది ఉంటే నష్టపోవడం తప్ప బతికే ఛాన్స్ లేదు. కాబట్టి వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు పోవాలని చెప్పి హనుమంతుని మేము కలాండి వైపు పంపించేసింది. ఆ కలాహండి రూట్ కూడా ఎప్పటి నుంచో శత్రువు కేంద్రీకరించి కట్ ఆఫ్ చేసిండు. చాలా ఇబ్బందిగానే పోవాలి. అయినప్పటికీ మనం ఇక్కడ ఉండడం కంటే అటు పోతే కొద్ది మంది మీద మనం రక్షించబడతాం. కాబట్టి వీలైనంత తొందరగా పోవాలని ఆయనని పంపించిన సురక్షితంగానే ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత బాలకృష్ణ కూడా పోవాల్సి ఉండే. ఇంకో ప్రమోద్ అనే కామ్రేడ్ తనతో పాటు చనిపోయిండు ఆయన తోటలో, ఆయన కూడా పోవాల్సి ఉండే. ఆయన అనారోగ్యానికి గురై పోలేని స్థితిలో ఇక్కడ ఆగిపోయిండు. కాబట్టి సరే ఆయన ఇక్కడ ఉన్నా కూడా బాలకృష్ణ అటు పోవడం కానీ లేదా బలింగీర వైపు పోవడం కానీ మొత్తానికి వికేంద్రీకరించబడి ఉండాలనేటువంటిది బలంగా నేను చెప్పినటువంటిది. వాళ్ళు కూడా కన్విన్స్ అయిన తర్వాత హనుమంతుని పంపించేసినాము. బాలకృష్ణను చివరి టైంలో కులాడి ఘటన జరిగిన తర్వాత దాంట్లో ఆయన లేడు, కానీ గరియాబంద్ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ఘటనలో లేడు. తర్వాత తనను కూడా రక్షించుకోవడానికి నేను ముందుగా పోయి అక్కడ ఏర్పాట్లు చేసి, నేను ప్రత్యక్షంగా బాధ్యత వహిస్తున్న డివిజన్ కాబట్టి అంత కష్టాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని ఇంకొక లీడర్ కూడా రకాడి నుంచి ఉత్తరాల అపాయింట్మెంట్ ద్వారా నేను తనకు రాస్తే ఆయనను కూడా ఇటు రమ్మని తను రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసి మళ్ళీ ఒక టీమును పంపమని అంటే అపాయింట్మెంట్ పెట్టుకున్నాం మేము. ఆ అపాయింట్మెంట్కి అప్పటికే ఆయన పనులు పూర్తి చేసుకుని ఈ అపాయింట్మెంట్కు తన టీమును తీసుకొని కనుక వచ్చుంటే వెంటనే బయలుదేరి నా దగ్గరికి వచ్చేవాడు. వస్తే ఇప్పుడు ఈ 15 మంది టీం మేము వచ్చిన దాంట్లో ఆయన ఉండేవారు, బాలకృష్ణ కూడా ఉండేవాడు. కానీ ఆయన ఏంటిదంటే అప్పటికి చాలా నెలల నుంచి అక్కడే ఉంటున్నాడు. ఇంకేవో పనులు పూర్తి కాలేదు, ఇవి పూర్తి చేసుకుని 5 రోజులకు పోదామని నా టీంను కూడా ఆయన క్యాంప్ లోకి పిలుచుకున్నాడు. ఆ క్యాంప్ అప్పటికే శత్రువుకి అర్థమై ఒక రౌండ్ తిరిగిపోయిండు, కరెక్ట్ స్పాట్ దొరకలేదు. వీళ్ళు దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఏ జనరల్ కుంబింగ్ లో వచ్చిపోయిందిలే మనం ఉండొచ్చు ఇక్కడే అని అనుకున్నారు. కాబట్టి మా టీంను కూడా ఆడికే పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకుని ఆయన చెప్పింది ఏంటంటే పగలు పిలుచుకున్నాడు, మనం 4-5 రోజుల తర్వాత పోదామని అంటే వీళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. ఆయన లీడర్ కాబట్టి చెప్పినప్పుడు విన్నారు. ఆలోగా అదే రోజు రాత్రి బలగాలు చుట్టుముట్టి దాంట్లో మేము పంపిన టీం వాళ్ళు కూడా 6గురిని పంపితే 3 దాంట్లో చనిపోయారు. 3 దాంట్లో నుంచి తప్పించుకొని పారిపోయి మళ్ళీ నాకు రిటర్న్ వచ్చిండు. అట్లా ఆ ఘటన వివరాలన్నీ కూడా నాకు తెలిసినాయి. అట్లా బాలకృష్ణ చనిపోయాడు.
అంటే ముందు నుంచి కూడా నేను నంబాల కేశవరావు గారు మీకు ఇప్పుడు తెలిసింది? నంబాల కేశవరావు న్యూస్ లో విన్నాం, మేము కొన్ని డౌన్లోడ్స్ చేసుకొని చూసినాము. అక్కడ అది మీ జరిగిన సంఘటన ఎంత దూరం ఉందండి మీరున్న ప్రాంతానికి? నేనున్నది ఈ గంధమర్దన్ అనే గుట్ట ఉంటుంది బలంగీర్ బార్డర్ లో ఉండేటువంటి దాంట్లో. ఈ 2 చక్రబంధాలు 3 చక్రబంధాలు అయిపోయిన తర్వాత ఇక మనం ఇక్కడ ఉండదు, విడిపోయి వికేంద్రీకరించబడి ఉండాలనేది నేను బలంగా చెప్పి బాలకృష్ణ కూడా అట్ట రావాలనేది నేను ముందుగా పోయి ఏర్పాట్లు చేస్తాను, బాలకృష్ణ కూడా అట్ట రావాలి. ప్రమోద్ కూడా అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి ఎట్లాగే ఇక్కడ ఉంటాడు, ఉండి ఇక్కడ బలగాల్ని ఆయన గైడ్ చేస్తాడనేది నిర్ణయం. కాబట్టి ఇక తను రాకుండా 4-5 రోజులు అనేటప్పటికి ఆ ఘటనలో ఆయన చనిపోయాడు. ఇక మిగిలింది లోకల్ అంజు అని తర్వాత వచ్చి గరేబందులో సరైన డివిజన్ కమిటీ మెంబర్, ఆమెతో కొన్ని బలగాలు ఉన్నాయి ఇక్కడ. మేము అటు పేపర్లో తెలిసిన తప్ప మీకు తెలియదు అది? డీకే నుంచి ఒడిశాకు పోవడం మధ్యలో చాలా ప్రయాణం చేయాలి, రోడ్లు దాటాలి, మైదానాలు దాటాలి, అట్లాంటి కటాఫ్ చాలా ఉంటుంది కష్టంగా. అంటే వేణుగోపాల్ రాసిన లెటర్ కూడా మీకు అందలేదండి. వేణుగోపాల్ లెటర్ తెలియదు, ఈ ఘటనలన్నీ కూడా ఏవి ఎట్లా జరుగుతున్నాయి అనేది కేవలం మీడియా ద్వారా వినేటువంటిది తప్ప ప్రత్యక్షంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కనెక్షన్స్ ఎప్పుడో కట్ అయిపోయినాయి మాకు.